తిరుపతిలో ఒబెరాయ్ హోటల్కి సంబంధించి ట్రైడెంట్ హోటల్, అంతకుముందు అది ముంతాజ్ హోటల్ పేరుతో అక్కడ స్పాలు ఇంకా చాలా ఏవో ఏర్పాటు చేస్తున్నారని, మద్యం మాంసం ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయని, ఈ బార్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారని 7 స్టార్ హోటల్. సో దీనివల్ల తిరుమల పవిత్రతకు భంగం కలుగుతుందని ఈరోజు హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి పాదాల చెంత వారి ఆందోళన కొనసాగుతోంది. ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా వారితో మాట్లాడదాం. శ్రీనివాసానంద సరస్వతి గారు, మీ ఆందోళనకు నిరసనకు ఫస్ట్ ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది సార్? స్వామి, ఏంటి మీ ఆందోళనకు కారణం ఏంటి? నమో వెంకటేశయ్య. నమో వెంకటేశ్. కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవం అండి వెంకటేశ్వర స్వామి. ఆధ్యాత్మిక ప్రపంచ పుణ్యక్షేత్రం హిందువులకి తిరుమల తిరుపతి. అటువంటి తిరుపతి 7 కొండలు, 7 ఋషులుగా భావిస్తామండి. అలాగే 7 కొండలు చుట్టూ ఉండేటటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా, ఆ కొండ అంచు తాలూకా ప్రాంతం అంతా కూడా పూర్వం ఋషులందరూ కూడా తపస్సులు చేసుకొని యజ్ఞయాగాలు చేసుకొని ఉండేటటువంటి స్థలాలండి అవి. ఈరోజు అలిపిరి స్వామివారి పాదాలు అంటే వెంకటేశ్వర స్వామి 7 కొండలు దిగి ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి, శ్రీనివాస మంగాపురం ఆయన వెళ్ళి మళ్ళీ కొండపైకి నడుచుకుంటూ వెళ్ళేటటువంటి స్థలాలు. అంటే ఋషులే కాకుండా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయన నడయాడినటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ముంతాజ్ హోటల్ అంటే మద్యము మాంసము అలాగే అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు, బార్స్, రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్, మందులు, విందులు, చిందులు, అనేక అపవిత్రమైన కార్యక్రమాలకి ఈరోజు కూటమి ప్రభుత్వం వాటికి అడ్డుగోలుగా వారు పెర్మిషన్ ఇవ్వడం ఇది హిందూ సమాజం జీర్ణించుకోలేని అంశం అండి. కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే జరుగుతోందా? మీ ఆందోళనలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని మీరు అడుగుతున్నారు, బట్ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేబినెట్ అలాగే ఉన్నతాధికారుల సమీక్షా సమావేశానికి వీటికి కూడా హాజరు కాలేదు. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినా తీయట్లేదు. ఇంత జరుగుతోంది. మరి మీ ఆందోళన ఆయన వరకు వెళుతుంది అనుకుంటున్నారా? తప్పనిసరిగా అండి. ఆయన ఎవరైతే నేను బ్రాండ్ అంబాసిడర్ని, సనాతన ధర్మము వారాహి డిక్లరేషన్ అని తిరుపతిలోనే వారు పెద్ద సభ పెట్టి ఇచ్చారు. సనాతన ధర్మం కోసం నేను ప్రాణాలు ఇస్తానంటున్నారు. అటువంటి స్థితిలో మరి వారిని అడగకపోతే ఎవరిని అడుగుతాం? చంద్రబాబు నాయుడు గారేమో తిరుమల నుంచి నా ప్రక్షాళన అన్నారు వారు కుటుంబ సమేతంగా వచ్చి. మరి ఈ ప్రక్షాళన అంటే తిరుమలకు గుండు కొట్టడమా? వెంకటేశ్వర స్వామికి గుండు కొట్టడం అంటే ప్రక్షాళన అంటే? మేము అడుగుతున్నాం, దయచేసి మాకు సమాధానం కావాలి, హిందువులకు సమాధానం కావాలి. ఒక టీటీడీ బోర్డు, ప్రభుత్వం ఏర్పరిచిన కూటమి ఏర్పరిచిన బోర్డు అంటే మీ బిడ్డ, టీటీడీకి ఉండే బిడ్డ, టీటీడీని సంరక్షించుకునే బిడ్డ టీటీడీ బోర్డు. ఆ బోర్డు తీర్మానం ఇచ్చింది ఏమని? ముంతాజ్ హోటల్ పనికిరాదు, అలిపిరి స్వామివారి పాదాల చెంత స్పిరిచువాలిటీ, శాంటిటీ, ప్యూరిటీ నష్టపోతుంది, వద్దు అని టీటీడీ బోర్డే తీర్మానం ఇస్తే, మరి వెంకటేశ్వర స్వామి సేవకులే టీటీడీ బోర్డు అక్కడ అధ్యక్షులు కానీ సభ్యులు కానీ వారి మాటలు కూడా, వారి తీర్మానం కూడా ప్రభుత్వానికి బేకారత, పట్టించుకోరా? మరి అలాంటప్పుడు టీటీడీకి ఇక విలువే ఉందండి. టీటీడీ ఎందుకంటే అయితే దేనికి మీరు టీటీడీ బోర్డుని వేశారు అంటే కేవలంగా వాళ్ళేమి బొమ్మల్లాగా ఫోటోల్లాగా వాడుకోవడానికా? టీటీడీకి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడానికి సూచనలు సలహాలు ఇవ్వరా? తీర్మానాలు చేయరా? ఆ తీర్మానాన్ని మీరు గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?
మరి ప్రభుత్వమే గౌరవించకపోతే సామాన్య భక్తుడు ఎవడ విలువిస్తాడు చెప్పండి? టీటీడీ బోర్డుకి ఎవరికి కావాలి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను సనాతనవాదిని, సనాతన ధర్మం నా ప్రాణం అన్నారు. ఏదండి, కేరళలో దక్షిణ భారతదేశం తిరగడం కాదండి. రండి, ఇక్కడికి రండి, తిరుమలకి రండి. తిరుమలకు వచ్చి ఈ ముంతాజ్ హోటల్ రద్దు చేయండి. వ్యభిచారం చేయిస్తారంట అక్కడ. 7 స్టార్ హోటల్ పెట్టి విదేశస్తులు రప్పించి ఫారినర్స్కి ఆవులు చంపి బీఫ్ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చెప్పుకోవడానికి మా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఇటువంటి ముంతాజ్ హోటల్, రేపు అక్బర్ హోటల్, ఎల్లుండు షాజహాన్ హోటల్, అవతలనాడు ఒక స్టీఫెన్ హోటల్, అంటే 7 కొండల చుట్టూ మీరు 7 స్టార్ హోటల్ కడతారా? కూటమి ప్రభుత్వం నిర్వాహకం ఇదా? దీనికోసమా ప్రజలు మిమ్మల్ని విశ్వసించి మీకు అధికారం ఇచ్చింది? బోర్డు వ్యతిరేకిస్తున్నా సరే, స్వామి బోర్డు వ్యతిరేకిస్తున్నా సరే సీఎం, డిప్యూటీ సీఎం అనుమతినివ్వడాన్ని ఎలా చూస్తారు? బోర్డు ఏమో వద్దంటోంది, గతం నుంచి కూడా అందరూ వద్దనే చెప్తున్నారు. ఇది సనాతన ధర్మానికి తూట్లు పొడడం. బ్రిటిష్ వారు 7 కొండలు గౌరవించారు ఈశ్వర్ గారు. అలాగే ముస్లింలు కూడా దండయాత్రలు చేసేటప్పుడు తిరుమల వైపు కన్నెత్తి చూడలేదు. చరిత్ర చూడమనండి. అటువంటి ఇతర మతాలు కూడా గౌరవిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాజపా, బీజేపీ హిందూ ధర్మం కోసం మా ప్రాణాలు ఇస్తామంటున్నారు బీజేపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలు ఇస్తామంటున్నారు జనసేన వాళ్ళు. ఏది ఈరోజు తిరుమల పవిత్రతకి ఇంతకంటే అపచారం ఉంటుందా? ఇంతకంటే ఘోరం ఉంటుందా? అంటే 7 కొండలు అలిపిరి దగ్గరే మీరు ఈరోజు మేము ఈశ్వర్ గారు సాక్షి, మన సాక్షి ఛానల్ ద్వారా మీడియం ద్వారా అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు మీ ఇంటి ముందు క్లబ్బులు, మద్యము, మాంసము, ఇవన్నీ మందు, విందు, చిందు, అసాంఘిక కార్యక్రమాలు పెడితే మీ మహిళామ తల్లులు అంగీకరిస్తారా? కరెక్ట్, చాలా మంచి మాట చెప్పారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి మన ఇంటి ముందు వైన్ షాప్ ఉన్నా, ఒక బార్ ఉన్నా ఇబ్బంది పడుతూ ఉంటాం. కరెక్ట్, మంచి మాట స్వామి. అంతే కదండి. అంటే మీ వీధులు బాగుండాలి, మీ ఇల్లు బాగుండాలి. కానీ వెంకటేశ్వర స్వామికి ఈ అపచారం జరిగినా పర్వాలేదా? ఎంత అన్యాయం అండి ఇది, ఎంత బాధాకరం అండి, చాలా దారుణం అండి ఇది. హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సాధు సంతులందరూ కూడా ఏకమవుతున్నారు. మేము ఎవరిని కూడా సాధు సంతులుగా మేము ఎవరిపైన ద్వేషం ఉండదు. కానీ మా వెంకటేశ్వర స్వామి కోసం మేము ఎటువంటి ప్రాణత్యాగాలకైనా సిద్ధం. మా స్వామి వెంకటేశ్వరుడు బాగుంటే దేశం, రాష్ట్రం బాగుంటుంది. కలవు వెంకటనాయక, ఈ కలియుగాన్ని రక్షించే వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామికి మీరు పవన్ కళ్యాణ్ గారు మొత్తం అలిపిరి నుండి పాదయాత్రగా మెట్లున్నాడు నడకదారిలో మీరు వెళ్ళి ఏమని మొక్కారు, ఏమని స్వామికి వేడుకున్నారు? మా హిందూ సమాజానికి దయచేసి చెప్పండి, మేము తెలుసుకుంటాం. మీ వారాహి డిక్లరేషన్ ఏమి డిక్లరేషన్ అది మాకు చెప్పండి. మీరు సనాతన ధర్మం ఏమి ధర్మం? ఈరోజు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు సనాతన ధర్మం పేరు చెప్పి హిందూ ధర్మానికి తూట్లు పొడిస్తారా? వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెడతారా? ఇదా మీ సనాతన ధర్మం? ఇదా మీ వారాహి డిక్లరేషన్? పవన్ కళ్యాణ్ గారు, మీరంటే మేము ఎంతో ప్రేమగా చూసేవాళ్ళం. మీరు మాట్లాడుతూ ఉంటే సనాతన ధర్మం కోసం సంతోషించాం, పొంగిపోయాం. చివరికి మీ మాటల్లో వంచన, మీ మాటల్లో మోసం, మీ మాటల్లో దగ, మీ మాటల్లో కుట్రలు కనబడుతూ ఉన్నాయి. ఇంతకంటే ఘోరమా? మాట నిలబెట్టుకోలేనప్పుడు సనాతనవాది ఎలాగవుతారండి మీరు? మాటకి నిలబడేవాడు, ధర్మానికి కట్టుబడేవాడు, దైవం పట్ల విశ్వాసం ఉండేవాడు సనాతనవాది. మీలాగా మాట తప్పిపోయిన వాడు సనాతనవాది కానే కాదు. దయచేసి మీ మనసు మార్చుకోండి. మీ టూరిజం కందులు దుర్గేష్ మీ జనసేన ఎమ్మెల్యే నుండి మంత్రిగా అయ్యారు. మీరు
గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, ఈరోజు పేరూరు పంచాయతీ పరిధిలో ఉన్నది ఆ బౌండరీ అని చెప్తున్నారు. మరో పక్క అటవీ శాఖలో కూడా ఉన్నది, గతంలో డీనోటిఫై చేశారు. మరి మీరే ఈరోజు తిరుమలకి తూట్లు పొడిస్తే, వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేస్తే, ఇక సనాతన ధర్మానికి మీరు మాట్లాడే మాటలకి అస్సలు విలువే లేదు. హిందువులు విశ్వసించాడు, ఏ హిందువులు కూడా దీన్ని క్షమించరు. ఎవ్వరూ మీ మాటలు నమ్మరు. మీరు ఎన్ని రాష్ట్రాలు తిరిగినా, సనాతన ధర్మం బోర్డు అని మీరు గొంతు చించుకున్నా, ఇవన్నీ కూడా మాయ మాటలు. మాకు క్లారిటీ వచ్చింది. మీకు చిత్తశుద్ధి ఉంటే రండి, తిరుమలకు రండి. స్వామీజీలు, మాతాజీలు, హిందూ సంఘాలు చేస్తున్నటువంటి ఒక్కసారి చూడండి. ఎంతమంది చీకట్లో రాత్రిలో నిద్రాహారాలు మాని, ఆహారం మాని ఈ ముంతాజాతులు రద్దు చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే రండి తిరుమలకి. ఎక్కడో కేరళకి వెళ్ళిపోవడం కాదు. అక్కడ సనాతన ధర్మం బోర్డు పెట్టి మీరేం చేస్తారు? ఇక్కడ బోర్డు ఏమో, ఇక్కడ బోర్డు తిరగబడిపోతుంది, ఇక్కడ బాల్తా పడిపోతుంది. ఇక్కడ హిందూ బోర్డు, హిందూ ధర్మం ఆంధ్రప్రదేశ్ లో బాల్తా పడుతుంది. ఇక్కడ ఈ బోర్డుని ఎత్తండి, ఈ బోర్డుని బాగు చేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండే వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని బాగు చేయండి, ఏడుకొండల్ని బాగు చేయండి, ఆ ముంతాజ్ హోటల్ రద్దు చేయండి. మీ విశ్వసనీయత చాటుకోండి, అప్పుడు నమ్ముతారు. అంతే తప్ప ఇలాగా పూటకు ఒక మాట చెప్పి, గంటకు ఒక మాట చెప్పి, మీరేమో హిందూ సమాజాన్ని నా వెనక తిప్పుకుంటాను, మభ్య పెడతానంటే ఇప్పటికే జరిగిన అన్యాయం చాలు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో హిందువులు బాధపడి సిగ్గు అంటున్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామికి ఈ అపచారం ఏంటని.